నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరబడ్రా సో సత్య అశోక్ కూలర్ తో ఉంటే ఎండాకాలం గొడుగుతో ఉంటే వర్షాకాలం స్వెటర్ తో ఉంటే శీతాకాలం ఏదేమైనా సరే మా జోష్ ఉంటుంది కలకాలం ఇద్దరు కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు కదా మా అమ్మాయిలతో ఇంకా ఎనర్జీగా ఉన్నారు మీ వాళ్ళే కాదు మా అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ తగ్గేదేలలో మన ఫస్ట్ క్వశ్చన్ నీ ఫ్రెండ్ మీద కోపం వస్తే నువ్వేం చేస్తావు తన పేరు మీద వేరే అబ్బాయికి లవ్ లెటర్ రాస్తాను ఎక్కడ పట్టారు సరి వచ్చిరండి వాళ్ళిద్దరికి సెట్ అయిపోతే ఏంటి పర్లేదు పర్లేదా అయితే ఆ లవ్ లెటర్ రాసి నాకు ఇవ్వే నీ పేరు క్రాంతి మీ ఫ్రెండ్ మీద కోపం వస్తే నువ్వేం చేస్తావు వాడు బెంచ్ లో కూర్చున్నప్పుడు కంపాస్ పెట్టేస్తా నీకేమైనా పెట్టారా నేనే చాలా మందికి పెట్టాను అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న ఎప్పుడైనా మంచి టైం చూసి మీ టీం లీడర్ కూడా పెట్టే మా టీం లీడర్ నా హార్ట్ ఇచ్చాను అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే నీ పేరు వేద భవిష్యత్ తరాల కోసం మీరేం సేవ్ చేస్తారు గోళీలాట తొక్కుడు బిళ్ళలు ఏడు పెంకులాట ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం సేవ్ చేస్తాం తొక్కుడు బిళ్ళ టైర్ ఆట ఇవన్నీ ఎందుకు సేవ్ చేస్తారు నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు చిన్న జ్ఞాపకాలా ఓకే ఓకే అంటే భవిష్యత్ తరాల కోసం మేకప్ కిట్లు అవి కూడా సేవ్ చేస్తారా సో నువ్వేం చేయాలంటే సేవ్ చేస్తావు కదా తొక్కుడు బిళ్ళ ఆడుకుంటే వెళ్ళాలి నేను కూడా రావాలా నువ్వు కూడా రా నాతో పాటు బిళ్ళ యాభస్తా నువ్వు ఫస్ట్ నువ్వే బిళ్ళ రాబస్తా బిళ్ళలు ఎక్కడ ఉన్నాయి మన చేతిలో మెడికల్ షాప్ లో ఉన్నాయి వెళ్ళి తీసుకొచ్చుకో మరి ఏయ్యా వేసుకో ఈ తొక్కుడు బిళ్ళ నోట్లో పుల్ల ఇవన్నీ మనకి ఆటలేదు కానీ టైర్ ఆట ఆడదాం సరేనా ఆ వంక ఈ వంక తిరిగి ఆమె డొంక నీకు ఎప్పుడు డొంకలు తిరిగి అలవాటు పోలేదు కదా మరి అమ్మాయిలు నా వంక చూస్తే డొంకలు తిరగకుండా ఉంటాను నువ్వే బాగుంటావు చూస్తాను నిన్ను నీకు ఎలా ఉండాలి అసలు నీకు కాబోయేవాడు జిమ్ బాడీ ఉండాలి మంచి క్లీన్ షేవ్ ఉండాలి క్లీన్ సేవ్ కుక్కలు కూడా ఉంటాయి గడ్డాలు సింహాలు ఉంటాయి ఓకేనా నాకు సింహాలు వద్దు మనిషే కావాలి మనిషి కావాలా జంతువులతో నేను కాపురం చేయలేను కదా అయిందా బాగైందా నీ పేరు తేజ భవిష్యత్ తరాల కోసం మీరేం సేవ్ చేస్తారు భావితరాల కోసం పెన్షన్ నేను దాస్తాను అన్నమాట ఎంత వస్తుంది 600 700 ఎంత వస్తా మీకోసం మీ ఫ్రెండ్ చేసిన పెద్ద హెల్ప్ ఏంటి తన మేకప్ కిట్ నాకు ఇచ్చి నన్ను అందంగా రెడీ చేసింది ఇప్పుడు మేకప్ వేసుకుంటావు నువ్వు అమ్మాయిలందరూ వేసుకుంటారు అమ్మాయిలు అందరూ వేసుకుంటారా కానీ నీకు అవసరం లేదు కదా మేకప్ నీ పేరు రోహిత్ మీకోసం మీ ఫ్రెండ్ చేసిన పెద్ద హెల్ప్ ఏంటి నా ఐఫోన్ కొంటాకి ఆడి కిడ్నీ అమ్మిచ్చాడు మనోడు ఒకదాని మీద ఇప్పుడు పని కానిస్తున్నాడా అన్నీ కానిస్తున్నాడు పని ఏంటి నీ పేరు ముబీనా మీకోసం మీ ఫ్రెండ్ చేసిన పెద్ద హెల్ప్ ఏంటి నా సీక్రెట్స్ ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు అదే పెద్ద హెల్ప్ అశోక్ సత్య బా ఆన్సర్లు ఏమన్నా వచ్చాయా అంటే ఒక ఆట ఆడుకున్నారా నీతో మా వాళ్ళైతే మీ వాళ్ళు నాతో ఆడుకున్నారు కదా సో మీ వాళ్ళతో నేను ఇప్పుడు నేను ఆడుకుంటాను అనమాట మీ వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్న టాస్క్ ఇచ్చి సరదాగా ఆడుకుంటాను అనమాట మా వాళ్ళు టాస్క్ చేస్తుంటే మీరేం చేస్తారు మీ వాళ్ళు కూడా నేను టాస్క్ ఇస్తా మరి టాస్క్ చేయడానికి పార్టిసిపెంట్స్ కావాలిగా లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ టాస్క్ చేయడానికి మన రెండు టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి టాస్క్ ఏంటి అశోక్ సో టాస్క్ ఏంటంటే దూద్ ఉంది కదా అవును
ఈ దూదుని తీసుకెళ్లి అక్కడ ఖాళీ డబ్బాలు ఉన్నాయి కదా, అవును. ఆ ఖాళీ డబ్బాలు వేసేయడమే. సింపులే, పత్తేపారం. నువ్వు అంత సింపుల్ గా టాస్క్ ఇవ్వవు కానీ ఏంటో చెప్పు. సో నీ టీం నుంచి ఒకరు, నా టీం నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ గమ్ము పెట్టాను అనమాట. సో ఈ గమ్ముతో ముక్కు కంటించుకుని ఆ ఖాళీ డబ్బాలు వేసి వచ్చేది అంతే. అంతేనా? చేతులు ఆడకూడదా, చేతులు వెనక్కి పెట్టుకోవాలి. ఓకే ఓకే. టైం లిమిట్ ఏమైనా ఉందా? టైం 1 minute లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు టాస్ బాగా చేసినట్టు. ఓకే, మా వాళ్ళే బాగా చేస్తారనుకో. మా వాళ్ళు ఇంకా బాగా చేస్తారనుకో. చూద్దాం ఎవరు బాగా చేస్తారు. స్టార్ట్ చేయడానికి మా రెండు టీమ్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 గో. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి. థండర్ స్టార్మ్ లాంటి సీమనే చూడతది వీడి గారడి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టార్ లోపటైన స్టార్ వచ్చనండి. పెళ్ళన్నాడే పురిపాల సిన్నోడే, ముందే మన్నాడే మంత్రాలు మర్నాడే. 3, 2, 1 టైమ్ అప్. సో టాస్ చేయడంలో నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని దూదు బిందులు పట్టుకొచ్చిందో చూద్దాం. 1, 2, 3, 4, 5. నా ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని కాటన్ బాల్స్ ని కలెక్ట్ చేసిందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 కాటన్ బాల్స్ ని కలెక్ట్ చేశాడు. సో రెండు టీముల నుంచి పత్యాపారం చేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్లు రెడీగా ఉన్నారనమాట. సో రెడీయారా? రెడీ 1, 2, 3 గో. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాగిరేవు కట్టుకాడ కొత్త సబ్బు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని అంటే సూపర్ మచ్చి. ఊపమ్మా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. అట్లదా తోటి లాగుతుంటే, రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే. 3, 2, 1 టైమ్ అప్. సో ఈ పత్యాపారం టాస్క్ లో సెకండ్ పార్టిసిపెంట్ 1, 2, 3, 4, 5 కాటన్ బాల్స్ తీసుకొచ్చింది. నా టీమ్ లో సెకండ్ పార్టిసిపెంట్ ఎన్ని కాటన్ బాల్స్ కలెక్ట్ చేశాడంటే 1, 2, 3. సో టోటల్ 3. సో ఈ టాస్క్ లో మా ఫస్ట్ పార్టిసిపెంట్ 5, సెకండ్ పార్టిసిపెంట్ 5, ఇద్దరు కలిపి 10 కాటన్ బాల్స్. అంటే మనమే టాస్క్ బాగా చేసాం. ఫస్ట్ టైం రా నీ టీము నా టీము టాస్క్ ఈక్వల్ గా కంప్లీట్ చేశారు. ఓహో, అంటే మనమే బాగా చేసినట్టు రా. హలో, మేం బాగా చేసినాం. ఏం చేశారు కాదు గుడ్డి, ఏం చేసాడు? ముక్కుకి దూదుంది కదా, అది పడేరంటే ఏదో గంగిరి దూపినట్టు ఇలా ఊపాడు. మరి ఆ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయి ఒకటేసారి ఒక 5, 6 పెట్టేసుకుంది. ఇది టాలెంట్. ఇదా ఏంట్రా ఫస్ట్ టైం ఈక్వల్ గా టాస్క్ కంప్లీట్ చేశారు. సెలబ్రేషన్ చేసుకుందాం రా. సాంగ్ వేసుకుందాం. ఓకేనా? సాంగ్ వేసుకుందా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది. సత్య, ఇద్దరు కూడా చాలా ఊపులో ఉన్నారు కదా, మరి ఇదే ఊపుతో గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? గేమ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. అదే మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ.
సో సై అంటే సై గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్ కి అయితే వచ్చేసాం. ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. సో సత్య మరి గేమ్ ఎలా ఆడాలి? గేమ్ ఏంటంటే ఇక్కడ 2 రాడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే. నీ టీమ్ లో 5 పార్టిసిపెంట్స్, నా టీమ్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. ఈ రాడ్ ని 4 పట్టుకుంటారు అనమాట. ఒక రాడ్ 4 పట్టుకుంటారా? 2 రాడ్. ఓ ఇలాగా. ఒక రాడ్ ని ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకుంటే ఒక అమ్మాయి ఇలా నడుచుకుంటూ ఇలా జంప్ చేసుకుంటూ అక్కడ కనిపిస్తున్న ఫ్లాగ్ ఉంది కదా. ఓకే, ఎన్ఆర్ఐటి. ఓకే. సో ఆ ఫ్లాగ్ చుట్టూ యూ టర్న్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే. సో ఏ టీం అయితే తక్కువ టైంలో గేమ్ ఫినిష్ చేస్తుందో ఆ టీమే విన్నర్స్ అన్నమాట. ఓకే, నా టీం విన్నర్స్ అవుతారు కాబట్టి ఫస్ట్ మీరు ఆడండి. వాళ్ళు మనల్ని చూసి కాపీ కొడదాం అనుకుంటున్నారు, మనం ఆడదాం లేరా. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అయితే రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు శృతి ముదిరే ముదిరే మురిపాలు మతి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎదురు ఎందుగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే మాయమెలికో కలికి ఒంటి కులుకో నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో ఏం నిప్పు కణికో అదేం కంటి కరుకో బగల వాడలో నెగడు వేస్తే నో సొగసు తోడదనుకో వరసై పిలిచే అందాలు. సై అంటే సై గేమ్ ఆడడానికి మరి నా టీం రెడీగా ఉన్నారు. రెడీయారా? రెడీ 1 2 3 గో. నచ్చావే నైజాం పోరే నువ్వే నా రాజకుమారి ఆచారే రాజా జానీ లే చారే లే తజవానీ హే నచ్చావే నైజాం పోరే నువ్వే నా రాజకుమారి ఆచారే రాజా జానీ లే చారే లే తజవానీ అందిస్తే చేయమో సారి ఎక్కిస్తా ఏను గంబారి శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా
సో సై అంటే సై గేమ్ ని రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో సత్య, అశోక్, మీ టీం ఎలా ఆడారు? ఎంత టైంలో ఆడారు? సై అంటే సై గేమ్ లో నా టీం 4 minutes 10 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. నా టీం వాళ్ళు వచ్చేసి 3 minutes 20 seconds లో గేమ్ కంప్లీట్ చేశారు. మన రూల్స్ ప్రకారం ఎవరు తక్కువ టైంలో ఫినిష్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి నా టీం మూగిపోతున్నారు. మేము ఆడాక మమ్మల్ని చూసి కాపీ కొట్టి ఏంద్రా విన్నింగ్. సో కాపీ కొట్టినా స్లిప్పులు కొట్టినా సరే పాస్ అయినోడే విన్నర్ కాబట్టి మా వాళ్ళే విన్నర్. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. మరి రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 తగ 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 తగ. ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. అక్కడ డిస్టర్బ్ చేద్దాం ట్రై చేసింది కానీ మేము పడం అలాంటి ఆటలు. అలాంటి మాటలకు మేము పడం ఇచ్చి పడేస్తాం అనరా. సూపర్. సో విన్నర్ రన్నర్స్ ఎవరైతే ఏంటి కానీ మన రెండు టీమ్స్ చాలా బాగా ఆడి మనకైతే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసాయి. థ్యాంక్ యూ. అశోక్, సత్య, మరి ఇంత ఎనర్జీని డబల్ చేయడానికి మనం వెళ్ళిపోదామా భలేవాడి బాస్ రౌండ్ లోకి? మరి భలేవాడి బాస్ రౌండ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. నాకైతే ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను. yes మన ఇద్దరము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మనతో పాటు ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో మరి ఇలాంటి కిరాక్ స్టూడెంట్స్ తో మరొక సూపర్ డూపర్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ సత్యశ్రీ, దిస్ ఇస్ అశోక్. బై బై.